దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు, 5గురికి ఉరిశిక్ష. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించిన న్యాయస్థానం. కాసేపట్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం. అహ్మదాబాద్లో 2 రోజుల పాటు మీటింగ్, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. రేపు కేంద్ర కేబినెట్ భేటీ, ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. ముద్రా యోజన లబ్ధిదారులతో మోడీ ఇంటరాక్షన్. 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం. 33 లక్షల కోట్ల రుణాలు అందించామన్న ప్రధాని. రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రజా దర్బార్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. గత వైసీపీ సర్కారుపై విమర్శలు. తిరుపతి జర్నలిస్ట్ కాలనీలో ఏసీబీ రైడ్స్. ఈవో మహేశ్వరయ్య నివాసంలో సోదాలు. ఇటీవల 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి. నారాయణపేట జిల్లాలో మొసలి కలకలం. రిజర్వాయర్ నుంచి బయటకొచ్చిన క్రొకడైల్. కృష్ణానదిలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు. హన్మకొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా. 15 మంది ప్రయాణికులకు గాయాలు. ఆసుపత్రికి తరలింపు. చింతగట్టు రింగు రోడ్డు వద్ద ఘటన. నాగర్ కర్నూలు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. టీచర్ వేధింపులు భరించలేక చేయి కోసుకున్న స్టూడెంట్. అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు. టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. హైదరాబాద్ కోకాపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాలపై ఉక్కుపాదం. పోలీస్ బందోబస్తు నడుమ రెవెన్యూ అధికారుల కూల్చివేతలు. కర్నూలు జిల్లా కాత్రికి అడవుల్లో వేటగాళ్ల హల్చల్. నాటు తుపాకులతో వన్యప్రాణులపై దాడి. 10 జింకలు మృతి. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు. ఒకరు అరెస్ట్.